మూవీలో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. చాలా కాలంగా శృంగార సముద్రంలో మునిగి తేలుతున్నా సరే పిల్లలు పుట్టరు. అలాంటిది ఓ రోజు పక్క దేశం నుంచి ఎవడో తెలియనోడు ఊర్లోకి ప్రవేశిస్తే ఈ మొగుడు వాడికి ఆశ్రయం ఇచ్చి ఆవేశాన్ని ఆనందించమంటాడు. అంటే ఆడి పిల్లలతో కలిసి పిల్లల్ని కనమన్నాడు. వైఫ్ ఈ మాటలకి వద్దు వద్దు అన్న ఫస్ట్ ఆ తెలియని వ్యక్తి పట్టు పట్టేసరికి పాపకి ఎక్కడో పట్టు సరలిచ్చి పటాయిచ్చేస్తానని చెప్పి మంచం మీద దండదండలాడిస్తూ ఉంటే అదిరిపోయేటిస్టు అప్పుడు దాకా మొగుడు సపోర్ట్ చేసినోడు భార్యతో రివర్స్ అయ్యి భార్యని ఏం చేశాడు. ఇంట్రెస్టింగ్ స్టోరీ తెలుసుకోవడానికి వీడియో లైక్ చేసి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ ఓపెనింగ్ లోనే మన నోవాని చూపిస్తూ ఉంటారు. చెప్పాగా వేరే దేశం నుంచి పారిపోయి వచ్చాడు అనమాట ఈ క్యాండిడేట్. అలా ఊర్లోకి ఎంట్రీ ఇచ్చి అడవిలో పరిగెత్తుకుంటూ వెళ్తుంటే ఓ వ్యక్తి ఎదురుగా వచ్చి నిలబడతాడు. కాల్చి పాడేస్తాను నేనని. అతను ఎవరో కాదు, మూవీలో మొగుడు ఉన్నాడు కదా ఆ క్యాండిడేటే. ఆ వచ్చే సిచ్యువేషన్ చూసుకుని వీడు ప్రాణాలు కాపాడడానికి మన దేశం వచ్చాడు, వీడు మన అతిథి అని చెప్పి ఇంటికి తీసుకెళ్తాడు. మన కథలో ఈ మొగుడు పేరు విలియం. పని చేసుకుని బయట నుంచి వచ్చిన తన వైఫ్ మనోడు చూసి ఆశ్చర్యపోతుంది. ఇక మొగుడు వివరించి చెప్తాడు అనమాట. ఇలా పక్క దేశం నుంచి తప్పించుకొని వచ్చాడు, కొద్దిసేపు ఇక్కడ ఉంటాడులే అని చెప్పి ఆయన కూర్చోబెట్టి ఫుల్ గా మేపుతారు. బాబు చాలా ఓపెన్ మైండెడ్ గా మొగుడు నీకు కావాలంటే ఈ రోజు నైట్ ఇక్కడే ఉండొచ్చు అని చెప్పి మన హీరో బాబు చెప్తాడు. అయితే బాబు ఏం మాట్లాడు, పాపకు మాత్రం ఎక్కడో మంటుతూ ఉంటుంది. రాత్రి పెట్టేకంగానే అదే క్వశ్చన్ అడుగుతుంది, ఇంతకు ఎవడో తెలియని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నాను అని. దానికి మొగుడు అద్దరిపోయే డైలాగ్ వేస్తాడు, మనిషి అన్న తర్వాత ఒకటికొకటి హెల్ప్ చేసుకోవాలని. ఇంకేముంది, ఆంటీకి ఎక్కడో మండి అన్ని మూసుకొని పడుకోమంటుంది. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ నోవా బాబు మెలకు వచ్చి కిందకి రాగానే విలియం అంకుల్ పని చేసుకుంటూ ఉంటే నేను రైతుని కమాన్ వచ్చి నాకు కూడా హెల్ప్ చేయని చెప్పి నోవా బాబుకి పనాప చెప్తాడు. అయితే పని చేసుకుంటున్న నోవాకి అక్కడ ఒక బొమ్మ కనపడుతుంది. అది చూసి ఏంటి ఇంట్లో ఎవరైనా పిల్లలు ఉన్నాను అడిగితే విలియం ని పెళ్ళే చాలా కాలం అయిందానా, నో మ్యాటర్ పిల్లలు పుట్టలేదని చెప్తాడు. ఇది విన్న నోవాకి ఎక్కడో ఏదో గుచ్చుకుంటుంది. ఇంకొద్దిసేపు అయిన తర్వాత మధ్యాహ్నం లంచ్ బ్రేక్ అయింది. ముగ్గురు కలిసి భోజనం చేస్తూ ఉంటారు. విలియం బాబు నోవాని నేను ఒక రైతుని, నాకు చాలా పని ఉంటుంది, సో నాకు గనక ఓ చెయ్యేసి హెల్ప్ చేసావంటే నువ్వు జీవితాంతం ఎక్కడే ఉండపోవచ్చు అనగానే ఇది విన్న ఆంటీకి ఎక్కడో కాలి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక ఇలా కాసేపటికి అంకుల్ బాబు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళొస్తా అని చెప్పి భార్యకి చెప్పి వెళ్ళిపోతాడు. భార్య ఏమో నోవాగాడి వైపు గుసగుసలా చూస్తూ ఉంటుంది. ఎందుకంటే వాడు ఉంటాం ఇక్కడికి ఇష్టం లేదు. ఇక విలియం అంకుల్ ఫుల్ గా మందేసి సాయంత్రం నోవా బాబాయ్ దగ్గరికి వస్తే బాబు ఏదో చెక్కుతూ ఉంటాడు. ఏంట్రా తెగ చెక్కుతున్నావు అని అడిగితే నేను రింగ్ తయారు చేస్తాను, నీ పిల్లం నేను చీకొట్టింది కదా ఈ రింగ్ ఇవ్వు, నేను అంటుంది అంటుందని. అవునా నువ్వు అంత పెద్ద పోటు గడవా, ఏదో రింగ్ చూపి అనగానే మనోడికి అది ఎంత బాగా నచ్చుతుందో తీసుకెళ్లి పెళ్ళంగి ఇచ్చాగానే తనకి ఇంకా బాగా నచ్చుతుంది. ఇక తర్వాత మంచం మీద వాళ్ళ తిప్పలాలు పడిపోతారు. నెక్స్ట్ డే సీన్ కట్ చేస్తే రాత్రి అవుతుంది. వీళ్ళు బతకడానికి అడవిలో వేటాడుతూ ఉంటారు. అలా ఎత్తైన ఓ ట్రీ హౌస్ లోకి ఎక్కి మనసులో ఉన్నది అసలు బయట చెప్తాడనమాట. ఈ ఇంట్లో తీసుకొచ్చి ఎందుకు చెప్తున్నాడంటే పెళ్ళయి 10 సంవత్సరాలైంది, పిల్లలు లేరంట. నవ్వబాబు నువ్వు చూస్తే చాలా మంచోళ్ళగా ఉన్నావు, మా ఇంటావిని మీ ఇంటావిడ చేసుకో కొన్ని రోజులు, నీకు నచ్చినట్టు ఏది కావాలంటే అది చేసి పిల్లల్ని పుట్టించే చాలు, ఇంకేం అవసరం లేదు, ఇది నాకు హెల్ప్ చేస్తే చాలరా అంటే నోవా గడికి ఏం మాటలు అర్థంగా సైలెంట్ ఉండిపోతాడు. ఆ నెక్స్ట్ డే నోవా వచ్చేసి తన డెసిషన్ ఓపెన్ గా చెప్తాడు. నేను మీ ఇద్దరిని ఒక రేంజ్ లో ఆదరిస్తున్నాను, మీ ఇంటి ఆవిడతో మంచం మీద పని నేను చేయలేను, నన్ను క్షమించి, ఏదైనా సరే ఇప్పుడు దాకా నువ్వు చేసిన హెల్ప్ చాలా థ్యాంక్స్ అని చెప్పి ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను, నువ్వు ఎవరైనా తేడా ఉందని బట్టలు సర్దుకుంటున్న టైంలో విలియం బాబు వచ్చి క్షమాపణ చెప్పిన తర్వాత నేను అన్నదానంతా మర్చిపోయి నాకు ఎటు నిజంగానే వ్యవసాయంలో మనిషి అవసరం, నువ్వు ఉంటే తిండి పెట్టి ఫ్రీగా ఎక్కడ ఏం చేసుకుంటా అని మళ్ళీ చెప్తాడు. దీంతో బాబుకు కూడా ఇక చేసేదేం లేక అక్కడ ఉండిపోతాడు. కొద్దిసేపు తర్వాత విలియం ఇంటి పక్కన ఇద్దరు పిల్లల్ని తీసుకొస్తాడు. ఆ ఇద్దరు పిల్లల్ని చూసిన నోవాకేమో భయం వేస్తూ బయటికి రావాలనిపించదు మనోడికి. అందుకే దాక్కొని ఆ ఇద్దరు పిల్లల్ని చూస్తుంటే విలియం కి పిల్లలంటే చాలా ఇష్టం. ఆ పిల్లలతో మాట్లాడుతూ ఆటలాడుతూ ఉంటే మనోడికి ఆ విలియం చెప్పిన ఫీలింగ్ అర్థమైపోతుంది. అలా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ హీరోను విలియం పని చేసుకుంటూ హీరో బాబు మనసులో బాట బయటికి చెప్తాడనమాట. విలియం బాధ పెట్టకూడదు కదా, అందుకని నువ్వు చెప్పిన దానికి నేను రెడీ అని. మరి మీ ఇంటావిడ రెడీ అనగానే ఇంకేముంది, విలియం బాబు ఇంటావిడ దగ్గరికి వెళ్ళిపోయి ఈ ఇంటికి పిల్లలు అవసరం, ఆ పిల్లలు పుట్టడానికి మన నోవాగాడు బాగా హెల్ప్ చేస్తాడు, నువ్వు సహకరిస్తే అనగానే ఇది విన్న వాళ్ళ ఆవిడికి ఏం మాట్లాడుతున్నారో లఫూట్ అని ఏసి భారతొద్దాం అంత కోపంగా చూస్తుంది. కానీ ఏమీ చేయలేక బెడ్రూమ్ లోకి వెళ్ళిపోతుంది. కాసేపు అవగానే విలియం బాబు దగ్గరుండి మరి నవ్వ బాబుని భార్య దగ్గర తీసుకొస్తాడు. అదేదో సినిమాలో వేసుకుంటారా అని సీన్ ఉంటది కదా, సేమ్ అదే టైప్ లో విలియం గాడు అక్కడ కూర్చోబెట్టి నవ్వగాడిని కమాన్ అని ఎంకరేజ్ చేస్తూ ఉంటే నవ్వకేమో మొహం ఎక్కడ పెట్టుకోవాలి అర్థం కాక అట్లా అని చూస్తూ ఉంటే ఇక విలియం ఇంట్లోంచి వెళ్ళిపోతాడు. ఇక మెల్లగా ఆంటీని నవరటో స్టార్ట్ చేస్తాడు, కానీ తప్పని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే ముగ్గురు కలిసి ఆ ఊర్లో జరుగుతున్న ఒక వెడ్డింగ్ పార్టీకి వెళ్తారు. ఆ పార్టీలో హీరోయిన్ పిల్లలతో కలిసి తెగ ఎంజాయ్ చేస్తుంది. ఇదంతా చూసిన విలియం బాబు ఏమో ఫుల్ గా తాగి పిల్లలు పుట్టలేదు అని తాగిది మొత్తం బయటికి తెచ్చుకోవడంతో అట్లానే ఆ ఇంటికి తీసుకెళ్తారు. నెక్స్ట్ డే ఏమవుతుందేమో గానీ హీరోయిన్ మైండ్ మారిపోయి ఇద్దరు మగవాళ్ళు బయట ఉంటే మీరు ఏం పీక్కుంటారో ఏం చేసుకుంటారో నాకు అనవసరం, నాకు పిల్లలు కావాల్సిందే అని చెప్పి గట్టిగా చెప్తుంది. అంటే అలా ఎందుకందంటే నిన్న పార్టీకి వెళ్ళింది కదా, అక్కడ ఉన్న పిల్లల ఆనందాన్ని చూసేసరికి
వచ్చేసరికి తనకు కూడా పిల్లలు కావాల్సిందని చెప్పి ఫిక్స్ అయిపోయింది. అంతే ఇంకేముంది, మెయిన్ వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్ వచ్చేసరికి నోవా బాబు ఎగేసుకుంటూ వెళ్ళిపోయి ధనాలు అడిచేస్తాడు. ఆ రోజు సాయంత్రం నిద్రపోతున్న తర్వాత విలియం అంటాడు, నువ్వు కొద్ది రోజుల్లోనే తల్లవుతావు, మన ఇల్లు పిల్లలతో ఆనందంగా ఉంటుందని చెప్తాడు. ఆ నెక్స్ట్ డే హీరోయిన్ పాప బాగా నోవా గారు ఆనందం చేసేసరికి తనే రెడీ అయ్యి బాబుకి తీసుకెళ్లి టిఫిన్ ఇచ్చి, నువ్వు మీ దేశం నుంచి మా దేశంలోకి అసలు ఎందుకు వచ్చావు, ఏంటి ఏమనుకుంటున్నావు అని అడగానే నోవా బాబు మా దేశంలో చేయటానికి పని అదే లేదు, తిండి కూడా లేదు, అందుకే నేను పని ఎత్తుకుంటూ ఈ దేశం వచ్చాను చెప్తాడు. ఇక నెక్స్ట్ డే వీళ్ళు మామూలుగా చెలరేయటం స్టార్ట్ చేశారు. బయట మొగుడు పొగలంలో పని చేసుకుంటూ ఉంటే భార్య నోవాతో కలిసి ధనాధన అంటూ ఉంటుంది. ఫస్ట్ బాగా ఫ్రస్ట్రేషన్ లో ఉన్న హీరోయిన్ ఇప్పుడిప్పుడే ఊపు ఉత్సాహం వచ్చి తెగ ఆనందంగా ఊర్లో తిరగటం, కనిపించిన ప్రతి వాళ్ళకి హాయి చెప్పడం, ఇప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు నోవా బాబు దగ్గర రావటం. అలా కొన్ని రోజులు గడుస్తూ హీరోయిన్ బ్రష్ చేసుకున్న టైంలో విలియం అడుగుతాడు, ఏంటి నువ్వు ఏమన్నా తల్లి అయ్యావని అడిగితే లేదు అని తలకాయ చెప్తుంది. కానీ ఎన్ని రోజులు ఇంత ఛాన్స్ ఇస్తే నువ్వు అసలు ఏంది కమాన్ చల్లరేగు అంటాడు. ఇక అలా కొద్దిసేపటి తర్వాత నోవా బాబుని రూమ్ లో పిలిపించుకుంటుంది. అలా లోపలికి వెళ్ళి మంచం మీద దడదడ, మంచానికి దడదల అని గట్టిగా అరుపులేస్తూ ఉంటే విలియం బాబు ఇదంతా బయట కూర్చొని చూస్తూ ఏం జరుగుతుంది లోపల ఆవేశంగా తలుపు తెరిచి చూసేసరికి చెప్పింది వాడే చేయమన్నది వాడే గుండె పగిలిపోతుంది. అలా తన ఇంటి ఆవిడ్ని వేరే వాడితో చూసేసరికి అది కాస్త ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయి ఇద్దరిని చంపేద్దామన్నంత కోపం వచ్చేస్తుంది. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత హీరోయిన్ వచ్చి చెప్తుంది నోవాకి తను తల్లి అయ్యానని. ఈ నోవా కూడా ఇక తెగ ఆనందించేస్తాడు. మరి ఈ విషయం మీ మొగుడు చెప్పావంటే లేదు చెప్తానంటుంది. తన మనసులో ఇంకో బాధ ఉంది. అదేంటంటే విలియం గనక ఈ విషయం చెప్పేస్తే వీడు వచ్చిన పని అయిపోయింది, ఇన్ని పక్క దేశంలో పట్టించేస్తారని చెప్పి సైలెంట్ గా ఉంటుంది. రాత్రి అవ్వగానే హీరోయిన్ విలియం తో తన తెల్లవుతున్న సంగతి చెప్పగానే వాడు ఆనందపడాల్సింది పోయి హీరోయిన్ మీద కోపడతాడు. ఎందుకంటే నువ్వు తల్లయ్యాన సంగతి నీకు ఎప్పుడో తెలుసు, నువ్వు కావాలని ఆడితో ఎంజాయ్మెంట్ చేయడానికి ఆడితో కలిసి తిరుగుతున్నావు, నన్ను మోసం చేస్తావు నువ్వు అని వాడు అంతు తెలుస్తా ఇప్పుడే నోవాగాని ఇంట్లో నుంచి బయటికి దోస్తా అని చెప్పి మంచం మీద లేచి బయటికి వెళ్ళిపోతూ ఉంటే తన వైఫ్ అడ్డుపడుతుంది. ఏంటి నాకే అడ్డొస్తావని ఒకటేస్తాడు. దాంతో బాబు ఇక భార్య అంటే చాలా ప్రేమ కదా, ఏం చేస్తున్నా నేను కొద్దిగా ఫీల్ అయ్యి నెక్స్ట్ డే విలియం నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాను అని చెప్పి మందేయడానికి వెళ్ళిపోతాడు. ఇక్కడ ఇక హీరోయిన్ పాప లేట్ అయిపోతుందని చెప్పి నోవాగాడిని నేను ప్రేమిస్తున్నాను అని ఇక్కడి నుంచి తీసుకెళ్లిపో ప్లీజ్ అంటుంటే నోవాగాడికి ఎక్కడో గాలి తన కొట్టి కింద పడేస్తాడు. ఈ నోవాగాడు చేసింది కూడా ఏం లేదు, విలియం ప్రెజర్ చేయటం వల్ల తనతో అలా చేయాల్సి వచ్చిందే గాని పిల్లలు పుట్టడానికి తన మీద ప్రేమ ఇంట్రెస్ట్ అలాంటి ఏమీ లేవు మనోడికి. వాడు పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటే, విలియం అడిగినట్టు హెల్ప్ చేశాను సో తన పని అయిపోయింది ఇక్కడ. కానీ ఇక్కడ హీరోయిన్ పాపకేమో నోవాగాడి మీద లవ్ ఎక్కువైపోయి ఆడుతూనే ఉండాలనుకుంటుంది. ఇక లాభం లేదు, ఇల్లు వదిలేసి వెళ్ళిపోవాల్సిందే, వ్యవహారాలు చాలా తేడాగా వచ్చాయని మ్యాప్ తీసి మ్యాప్ నెత్తుక్కొని తను వెళ్లాల్సిన ప్లేస్ కి వెళ్దాం అనుకుని రెడీ అవుతాడు. అప్పుడే ఆ దేశంలో ఉన్న పోలీస్ అధికారులు వచ్చి పక్క దేశం నుంచి అక్రంగా వచ్చి ఇక్కడ ఉంటున్నాడు, ఇంట్లో వాళ్ళకి తెలియకుండా సీక్రెట్ గా గోడంలో దాక్కుంటున్నాడని చెప్పి బాబు సంఖ్యలేసి తీసుకెళ్లిపోతారు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు సీన్ చూస్తారు కానీ ఏం మాట్లాడలేరు. హీరోయిన్ పాప తెగ ఫీల్ అయిపోతుంది నోవాగాడు ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత. అయితే ఇక్కడ నోవా అనుకుంటాడు విలియం గడి ఇదంతా చేసి కావాలని పట్టించాడు, తన పెళ్ళంతో అలా చేశానని చెప్పి వాడు చెప్పిన మాట వినలేదు అనుకుంటూ ఉంటాడు. కానీ విలియం కూడా పీకల మీద కోపం ఉంది నోవాగాడు అంటే, కానీ వాడిని అలా జైలు పంపించేంత కోపం అయితే లేదు. మూవీలో అద్దరిపోయే ట్విస్ట్ ఏంటంటే హీరో ఎప్పుడైతే హీరోయిన్ ని నెట్టేశాడో అప్పుడు అక్క పగబట్టింది మనోడి మీద, పొగతో రగిలిపోతూ తనే వాడు కావాలనుకుంటూ వెళ్తే వాడేమో తను తోసేసాడు. నాకు దక్కంది ఇంకెవరికి దక్కకూడదు అన్నట్టు ఒక డైలాగ్ వేసేసుకొని తనే వెళ్ళి ఆ పోలీస్ అధికారులకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. పోలీసులు తీసుకెళ్తూ ఉంటే ఈ హీరోయిన్ పాప తెగ ఆనందపడుతూ ఉంటుంది. నోవా తన మోసం చేసాడు అనుకుంది, అందుకని దానికి పగ తీర్చుకొని అనుకుని బాగా బాధపడుతూ ఏదో తెలియని ఆనందం పొందుతూ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఎవరికో పిల్లలు పుట్టలేదని ఎవరో చేతులేమని చేతులు గాళ్ళు వేస్తే చివరికి ఏది లేకుండా పోతారు. సో జాగ్రత్తగా ఉండండి.